వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడబోయే వీడియో చూడండి ఫ్రెండ్స్, బాంబే సాంబార్ సింపుల్ రెసిపీ. పప్పులంతా కూడా యూస్ చేయకుండా ఓన్లీ శనగపిండితోనే మనము ఈజీగా ప్రిపరేషన్ చేసుకోబోతున్నాము బ్రేక్ఫాస్ట్కి. చూడండి ఫ్రెండ్స్, దీనికి కావాల్సిన పదార్థాలు: పట్ట, లవంగం, సోంపు ఇలా దంచి పెట్టుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మీడియం సైజులో ఎర్రగడ్డ తరుక్కోవాలి, చిన్న పీసులుగా ఒక టమాటా కట్ చేసుకున్నాను, ఇది పెద్ద పీసులుగా ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నాను, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఇలా చీల్చి పెట్టుకోవాలన్నమాట. అప్పుడే ఎక్కువగా కారం దిగకుండా మనకి స్పైసెస్ తక్కువగా ఉంటుంది, టేస్ట్ కూడా ఇస్తుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు కడాయి పెట్టుకున్నాను, ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మనం దంచి పెట్టుకున్న పట్ట, లవంగం, సోంపు యాడ్ చేసుకోవాలి. అప్పుడే ఫ్లేవర్ ఇస్తుంది, బాగుంటుంది ఇలా చేసుకుంటే. చూడండి, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి, ఎర్రగడ్డలు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం లైట్గా బ్రౌన్ అయితే చాలు, ఎక్కువ కూడా మనము వేయించుకునే అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చా పచ్చాగా దంచి వేసుకుంటే కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ సాంబార్కి. వేయించుకున్నాము. ఇప్పుడు చిన్నగా తరిగి పెట్టుకున్న టమాటాని మనం యాడ్ చేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా ఉప్పు యాడ్ చేసి మనము ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. అప్పుడే తొందరగా బాయిల్ అయిపోతుంది అన్నమాట. ఉప్పు యాడ్ చేసుకుందాము. ఈ సాంబార్ వచ్చి మనము పూరికి, దోశకి, ఇడ్లీకి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు టమాటాలు బాయిల్ అయిపోయిందనమాట. కారం పొడి, కొద్దిగా పసుపు పొడి యాడ్ చేసుకోవాలి. ఫ్రై చేసుకుందాం యాడ్ చేసి. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. నేను 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకున్నాను అన్నమాట. చూడండి, మనము ఇంట్లో ఎంతమంది ఉంటారో అన్ని వాటర్ యాడ్ చేసి శనగపిండి కొంచెం ఎక్కువగా ఎత్తుకుంటే సరిపోతుందన్నమాట. చూడండి, మాకు 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకున్నాను నలుగురికి. ఇప్పుడు పెద్దగా కట్ చేసుకున్న టమాటాలు యాడ్ చేసుకోవాలి. చూడండి, ఒక బౌల్ ఎత్తుకొని నేను 50 గ్రామ్స్ శనగపిండి యాడ్ చేసుకున్నాను 1 లీటర్ వాటర్కి. చూడండి, ఇప్పుడు వాటర్ కలుపుకొని దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు కాగిపోయిన మనము ఈ వాటర్లో కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము ఈ శనగపిండి కలిపేటప్పుడు ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి, లేకపోతే ఉండలుగా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, గట్టిగా వస్తుందన్నమాట. చూడండి, అంతే సింపుల్గా రెడీ అయిపోతుంది ఈ సాంబార్. ఇలా తిక్కుగా వచ్చేస్తే మనం ఎక్కువగా కలుపుకొని ఉంటే కూడా నిలిపోయవచ్చు వాటర్. చూడండి ఫ్రెండ్స్, ఒక 2 మినిట్స్లో బాయిల్ అయిపోతే సరిపోతుంది. పూరికి, దోశ కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా పప్పులు బాయిల్ చేయాలా, ఉర్లగడ్డ బాయిల్ చేయాలా ఇలాంతా లేదు. ఇది సింపుల్ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. చూడండి, బాయిల్ అయిపోయింది. ఇప్పుడు బాగా కొత్తిమీర యాడ్ చేసుకుందాము. కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకొని ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకోవడం అంతే. చూడండి ఫ్రెండ్స్, సింపుల్ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. చూడండి, బౌల్లో షిఫ్ట్ చేసుకుందాము. అంతే, రెడీ అయిపోయింది బాంబే సాంబార్. చూడండి ఫ్రెండ్స్, కలర్ఫుల్గా ఈరోజు నేను స్మాల్ ఇడ్లీకి ప్రిపరేషన్ చేసుకున్నాను. చూడండి, ఇలా చిక్కగా ఉంటేనే, ఈ క్వాంటిటీ ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎక్కువగా పలుచగా ఉంటే ఇలా
టేస్ట్గా రాదన్నమాట. ఈ క్వాంటిటీ ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎక్కువగా నీళ్ళు పోసుకుంటే బాగుండవు ఫ్రెండ్స్ టేస్ట్. చూడండి అంతే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.